ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీ. ప్రెజెంట్ మనతో పాటు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్, రీసెంట్ గా వైజాగ్ లో మనకి గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి Yeah. చూసుకుంటే 22 crore సబ్సిడీ పెట్టి 25% డిస్కౌంట్ ల్యాండ్ అండ్ వాటర్ పైన మరి 100% SGCT రియంబర్స్మెంట్ ఇచ్చుకుంటూ వైజాగ్ లో పెట్టడం అనేది అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? దానివల్ల బెనిఫిట్స్ ఏంటి అంటారు? సో 22,000 కోట్ల వరకు కోట్లు. సబ్సిడీస్ ఇచ్చారండి వాళ్ళు. అండ్ 100% SGST ట్యాక్స్ రియంబర్స్మెంట్ అండ్ ల్యాండ్ Land, వాటర్ వీటన్నిటికి కూడా ఎగ్జామ్షన్ ఇచ్చేసారు ఎంతకంత. ఇవాళ రేపట్లో బిజినెస్లు రావటం అనేది అంత ఈజీ ఏం కాదండి. బేసిక్గా మనం అది ఎందుకు ఇచ్చారు అనే బదులు ఇప్పుడు హైటీ సిటీ కనుక అప్పట్లో లేకపోయి ఉంటే ఇంత పెద్ద ఎకో సిస్టమ్ హైదరాబాద్కి వచ్చేది కాదు. ఇవాళ మైక్రోసాఫ్ట్, గూగుల్ ఈ రోజు మనం మాట్లాడుతున్నాం. ఒకసారి ఎస్టాబ్లిష్ అయిన తర్వాత రావటం వేరు, అసలు ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేనప్పుడు రావటం వేరు అనమాట. అందుకని ఒక ఎంటర్ప్రినర్స్ కొత్త ప్లేస్కి అంత ఈజీగా పోరండి. ఇప్పుడు కోటికి వెళ్ళామనుకోండి, బ్యాంక్ బజార్ అంటారు, బ్యాంకులు మొత్తం ఒకే ప్లేస్కి వస్తాయి, కానీ ఫస్ట్ బ్యాంక్ అంత ఈజీగా రాదండి. లోకల్స్ ఎంతో మోటివ్ చేస్తూనే వస్తారు. అలాగే ఫార్మా బజార్ అంటారు, టెక్స్టైల్ బజార్ అంటారు, అవన్నీ మొదట్లో చాలా స్ట్రగుల్ అవుతారు, తర్వాత ఆటోమేటిక్గా అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి అనమాట. ఏ గవర్నమెంట్ అయినా సరే అది అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. ఇండియాలో ప్రతి గవర్నమెంట్ ఎంతకంత సబ్సిడీస్ ఇవ్వాల్సిందే అది బిజినెస్ రావాలి అంటే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎక్కువ ఇచ్చింది, ప్లస్ వాళ్ళతో ర్యాపిడ్ మెయింటైన్ చేసుకుంటూ కొన్ని సంవత్సరాల నుంచి మోటివ్ చేస్తే వాళ్ళు ఇచ్చారనమాట. అందరూ అంటున్నట్టు డేటా సెంటర్లో పెద్ద జాబ్సే ఉండవు, కరెక్ట్ అది. ఎందుకంటే డేటా సెంటర్ అనేది ఒక వేర్ హౌస్ లాంటిది డేటా స్టోర్ అవడానికి. అందరూ అంటున్నట్టు కోడింగ్ జాబ్స్ పెద్ద వేల కొద్ది జాబ్స్ క్రియేట్ అవ్వవు, కానీ అది ఉండటం వల్ల ఏంటంటే కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అవుద్ది. ముందు రోజుల్లో మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన టెక్నాలజీ ఆ చుట్టూ రన్ అవుతుందండి. ఇప్పటికే మన ఆంధ్ర తెలంగాణలో కలిపి ఒక 1.8 lakh బీటెక్ సీట్స్ ఉన్నాయి. అందులో ఎక్కువ ఎలా రిపోర్ట్లు అందరు చేస్తుంది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ ఇలాంటి కోర్సులే చేస్తున్నారు. ఇలాంటి వాటికి జాబులు దొరికే ఛాన్స్ దొరుకుతుంది మన దగ్గర లోకల్గానే. అండ్ ఇప్పుడు గూగుల్లో పెట్టే దాంట్లో గూగుల్ ప్లస్ అదాని వాళ్ళు అనమాట, వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు రెన్యూబుల్ ఎనర్జీ అందిస్తున్నారు వాళ్ళు, ప్లస్ భారతీయ ఎయిర్టెల్ నెట్వర్క్ అందిస్తున్నారు. అంటే ఇండియాలోని ఎంటర్ప్రీనర్స్ అందరూ ఒక ప్లాట్ఫామ్కి వచ్చి మరి దాన్ని బిల్డప్ చేస్తున్నారు. గూగుల్ ఒకటే కాదు, ఇందులో మొత్తం వాళ్ళు పెట్టే 1.2 lakh స్కోర్లో అదాని వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు అండ్ భారతీయ ఎయిర్టెల్లో ఇన్వాల్వ్ అయ్యారు. దీంతో పాటు ఇంకా బోల్డ్ అండ్ జాబ్స్ క్రియేట్ అవుతాయండి, ఒక గూగుల్ నుంచి వచ్చే జాబ్స్ కాదు. ఇప్పుడు పవర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసామనుకోండి, అంటే పవర్ ట్రాన్స్మిషన్ కంపెనీకి జాబులు దొరుకుతాయి, పవర్ ఎలక్ట్రికల్ డిస్ట్రిబ్యూషన్ దొరుకుతుంది, అండ్ పవర్ బ్యాకప్ కంపెనీస్కి అండ్ రెన్యూవల్ ఎనర్జీ వాటికి దొరుకుతుంది. తర్వాత ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ అనుకోండి, కూలింగ్ సిస్టమ్ సంబంధించిన వాటి జాబ్స్, అంటే కేబుల్స్ వైరింగ్ వాటికి సంబంధించింది, అంటే స్ట్రక్చర్స్కి రాక్స్ వాటి సెటప్స్ చేసే వాళ్ళకి వస్తుంది, అంటే మాడ్యులర్ కంటైనర్స్ వాటికి దొరుకుతుంది. అలాగే డీసీ సిస్టమ్స్ అండ్ ఇంటిగ్రేషన్ వాటికి దొరుకుతుంది, అండ్ ఆపరేషనల్ కనెక్టివిటీ దొరుకుతుంది, క్లౌడ్ కంప్యూటింగ్ వస్తాయి. ఇక ముందు రోజుల్లో ఏఐ ద్వారా స్టార్టప్ కంపెనీస్ ఏఐతో ఉన్నాయి మొత్తం ఆ ప్లేస్కి వచ్చే ఛాన్స్ ఉంది. ఇది ఒక ఎకో సిస్టమ్, ఇది ఒక కంపెనీ కాదు, అది ఒక కంపెనీ కాదండి, ఒక ఎకో సిస్టమ్. ఒక హైటెక్ సిటీ హైదరాబాద్కి ఏం చేసిందో డెఫినెట్గా ఈ గూగుల్లో కండక్ట్ చేసే డేటా సెంటర్ కూడా వైజాగ్ని ఒక ఇప్పుడు దాకా పోర్ట్ సిటీ అంటారండి, ఇక్కడ నుంచి ఏఐ సిటీగా మార్చిద్ది అనమాట. అది డెఫినెట్గా వాళ్ళకి అంత ఇన్సెంటివ్స్ ఇవ్వకుండా రాదండి, ఏ ఇండస్ట్రీ రాదు. అందుకని మనం పక్క స్టేట్ వాళ్ళు ఏదో అంత ఇస్తే వచ్చారు, మేము ఇచ్చినా వస్తారు అని చేయటం చాలా ఈజీ. బట్ అందరు ట్రై చేసి ఉంటారు డెఫినెట్గా. బట్ అది వాళ్ళు అక్కడికి వచ్చారు అంటే ఏంటంటే అందరికంటే బెటర్ సబ్సిడీస్ వాళ్ళు ఇస్తున్నారు కాబట్టే వాళ్ళు వచ్చి ఉంటారు అనమాట. అది డెఫినెట్గా దట్ ఈస్ గోయింగ్ టు చేంజ్ ఎ లాట్ అండి. వైజాగ్ ఒక ఐటీ హబ్ గా మారిపోతుందని అనుకోవచ్చు. ఐటీ అని అన్నా కానీ బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో హైదరాబాద్ని మింగేస్తుంది, అందులో డౌట్ లేదు. హైదరాబాద్ కోడింగ్కి ఫార్మాకి ఎంత పాపులరో ఏఐకి అంత మించి. అలాగని హైదరాబాద్లో డేటా సెంటర్స్ లేవో అంటే ఇక్కడ కూడా ఉన్నాయి. మైక్రోసాఫ్ట్లో 3 కడుతున్నారు, అంటే గూగుల్లో 2 కడుతున్నారు, ఆల్రెడీ 2-3 ఆపరేట్ అవుతున్నాయి. హైదరాబాద్ లేవని కాదు, బట్ వాళ్ళు కట్టేది ఇప్పుడు వైజాగ్లో కట్టేది అల్లాటప్ప కాదండి. అది అది ఆల్మోస్ట్ 1.2 lakh crore తోటి భారీగా కట్టే సెంటర్ అనమాట. కొన్ని వందల కంపెనీస్ని అట్రాక్ట్ చేస్తుంది, అందులో డౌట్ లేదు. ఆసియాలోనే ఇదే పెద్దది అవుతుందని కూడా అంటున్నారు. డెఫినెట్గా. అండ్ వాళ్ళు అండర్సీ కేబుల్ ద్వారా వాళ్ళు ఏసే మొత్తానికి కూడా ఇక్కడ నుంచి డేటా కనెక్టివిటీ ఇస్తున్నారు వాళ్ళు. సో దే హ్యావ్ వెరీ బిగ్ ప్లాన్స్ అనమాట. అండ్ డెఫినెట్గా మన తెలుగు ప్లేస్లో అది హైదరాబాద్ కావచ్చు లేదా వైజాగ్ కావచ్చు, డజన్ మ్యాటర్, మన తెలుగు ప్లేస్లో ఇలాంటి కేర్ ఆఫ్ అడ్రస్లు ఉంటాం అనేది మనకి అది అచీవ్మెంట్. ముందు రోజుల్లో ఏమవుతుందంటే ఈ అమెరికా వాళ్ళు H1 వీసాస్ వల్ల అండ్ ఎవరు వెళ్ళలేరంటే అల్ట్రా మెరిట్ ఉన్న వాళ్ళు కంపెనీని హైర్ చేసి తప్ప. ఎందుకంటే 90 లక్షలు కట్టి పోయి అంత స్పాన్సర్షిప్ దొరకపోవచ్చు అందరికీ. ఊహించండి, ఒక ఐఐటీలోనే ఆల్మోస్ట్ 18,000 సీట్లు ఉన్నాయి,
ఇంకా ఐఐటి సీట్లు డబల్ చేయబోతున్నారు ఇప్పుడు. ఇంత పెద్ద మెరిట్ ఇంక బయట పోవటం కష్టం ముందు ముందు రోజుల్లో. అలాంటి వాళ్ళకి మన ప్లేసుల్లోనే అదే అమెరికాలో జాబ్ ఇచ్చే కంపెనీస్ ఇక్కడికి వస్తే అది ఎక్స్ట్రాడినరీ. రెండోది ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ బాగా పెరిగిపోద్ది అనమాట. అందుకని ఒక ఐటీ కాదు, నాన్ ఐటీ కూడా, అండ్ రియల్ ఎస్టేట్ అండ్ టూరిజం అండ్ పవర్ కూలింగ్, ఆల్టర్నేటివ్ ఎనర్జీ మొత్తం బాగా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఒక 60-70 ఇండస్ట్రీస్ డెవలప్ అవుతాయి. అందరూ అనుకున్న డేటా సెంటర్స్ అంటే ఒక ఐటీ కాదండి, అంతకు మించి డెఫినెట్గా దట్ ఈస్ గోయింగ్ టు గివ్ లాట్ ఆఫ్ ఇన్నోవేషన్ ఏరియాస్ అనమాట. అండ్ పోర్ట్ సిటీకి వస్తే ఏ సిటీకి మారుద్ది అది. అంటే దాంతో పాటు సరౌండింగ్ చాలా డెవలప్మెంట్స్ చాలా డెవలప్మెంట్ అవుతాయి. ఊహించండి ఒక ఐటీ సిటీ చుట్టూ ఎన్ని ఉన్నాయి. ఇప్పుడు ఐటీ సిటీ చిన్నదైపోయింది, కోకాపేట దాకా వెళ్ళిపోయింది కదా. డెఫినెట్ గా ఐటీ సిటీ లేకపోతే కోకాపేట లేదు కదా, ఇవాళ చరిత్రలో అది ఉండదు కదా. అందుకని ఇప్పుడు గురించి మనం థింక్ చేయకూడదు. ఆఫ్టర్ 20 years తర్వాత మన వైజాగ్ ఎలా ఉండబోతుందని థింక్ చేసుకుంటే మనకు ఆన్సర్ చెప్పింది. రియల్ ఇట్స్ వన్ ఆఫ్ ది ప్రౌడ్ మూమెంట్. అండ్ పొలిటీషియన్స్ అన్న తర్వాత ఒక్కొక్కళ్ళు గిట్టనోళ్ళు గిట్టినట్టు పొలిటికల్ గా అటు ఇటు వేస్తా ఉంటారు కానీ బట్ ఎండ్ ఆఫ్ ది డే అచీవ్మెంట్ అది అంత పెద్ద ఇన్స్టిట్యూషన్స్ అంత పెద్ద సెటప్ తోటి రావడం అనేది చాలా పెద్దది. అండ్ ఇప్పుడు ఇండియా హబ్గా మారుతుందండి డేటా సెంటర్స్కి అండ్ ఇన్నోవేషన్ కూడా. ఈవెన్ రిలయన్స్ వాళ్ళు కూడా జామ్ నగర్లో కడుతున్నారు 1 gigawattsది. అండ్ అదాని వాళ్ళు ఇప్పుడు దీంతో పార్ట్నర్షిప్ ఇల్లు కడుతున్నారు. అండ్ మైక్రోసాఫ్ట్ వీళ్ళు ఓన్గా కూడా హైదరాబాద్లో కడుతున్నారు. అన్ని చోట్ల బాగా విస్తరిస్తుంది అనమాట. డెఫినెట్గా మన వాళ్ళు ఏదైనా అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా అటు వెళ్ళే బదులు పెద్ద కంపెనీస్ ఇక్కడ రావడం ద్వారా ఏంటంటే లోకల్ టాలెంట్ డెవలప్ అవుతుంది. తద్వారా ఏంటంటే స్టార్ట్అప్ కంపెనీస్ ఎక్కువ అవుతుంది, ఇన్నోవేషన్ ఎక్కువ అవుతుంది అనమాట. డెఫినెట్గా దట్స్ గుడ్. అప్కమింగ్ ఫ్రెషర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇట్స్ గుడ్ న్యూస్ అనుకోవచ్చు. ఉంటుంది డెఫినెట్గా. వైజాగ్ చుట్టుపక్కల బీటెక్ ఏఐ కాలేజెస్కి డెఫినెట్గా ఆపర్చునిటీ క్రియేట్ అవుతుంది కదా, మంచి జాబ్లు దొరుకుతాయి కదా. అంటే స్టార్ట్అప్ కంపెనీస్ ఇక్కడే ఉండి వర్క్ చేస్తుంటాయి. మనం ఎక్కువసార్లు అమెరికా అంటాం కానీ చెన్నైలో ఐఫోన్ తయారు చేసే ఫ్యాక్టరీలో ఆల్మోస్ట్ ఒక 15,000 మంది గర్ల్స్ పనిచేస్తూ ఉంటారు, లేడీసే. వాళ్ళకి యావరేజ్ శాలరీ 20-25,000 అండి. అదే శాలరీ అమెరికా పోయి ఇవ్వాలంటే 2.5 lakh 3 lakh ఇవ్వాలి. అందుకని ఫ్యూచర్లో ఆ కంపెనీస్ అని ఇక్కడికి వస్తాయండి, కేర్ ఆఫ్ అడ్రస్ ఈ కంపెనీలు వచ్చినట్టే. ఇక్కడ మన లోకల్ కాబట్టి ఈవెన్ తక్కువ శాలరీలు ఇచ్చినా సరే మన కంఫర్ట్ అనమాట. కాబట్టి వైజాగ్ చుట్టుపక్కల ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలకి డెఫినెట్గా దేర్జీ, అందులో డౌట్ లేదు. ఇప్పటికే వైజాగ్ అనేది ఎడ్యుకేషనల్ హబ్. దీని ద్వారా ఏంటంటే ఎంటర్‌ప్రెన్యూర్ హబ్ కూడా మారిద్ది. దానికి తగ్గట్టుగానే కొత్త డిజైన్ అవుతాయి. ఇంకా లోకల్ లాంగ్వేజెస్లో బోల్డ్ అని టెక్నాలజీ డెవలప్ అవుతూ ఉంటుంది. డెఫినెట్గా ఇది బిగ్ అచీవ్మెంట్, అందులో డౌట్ లేదు. థ్యాంక్ యూ. హాయ్, నేను మీ సుందర రామిరెడ్డి. ఈ వాలటిలిటీ మార్కెట్లో మనీ ఎలా మేక్ చేయాలని ఆలోచిస్తున్నారా? అంటే స్టాక్ మార్కెట్ బాగా బ్లీడ్ అవుతున్న ఈ టైంలో పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా బ్లీడ్ అవుతున్నాయా? అండ్ ఈ వాలటిలిటీని ఎలా హ్యాండిల్ చేయాలి, లాంగ్ టర్మ్లో మంచి పోర్ట్ఫోలియో ఎలా బిల్డప్ చేయాలో ఆలోచిస్తున్నారా? అలాంటి వాళ్ళ కోసమే ఈ వెబినార్. రాబోయే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ వెబినార్లో పార్టిసిపేట్ చేయండి. మీ నాలెడ్జ్ పెంచుకొని రిస్క్ని మినిమైజ్ చేసుకోండి. స్టాక్ మార్కెట్లో ఉన్న ఇలాంటి వాలటిలిటీని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకోండి. థ్యాంక్ యూ.